అందరికీ జై శ్రీరామ్. నా పేరు రాజు కన్గిరి. వెల్కమ్ టు ఆర్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఇండియా. మనోళ్ళకు హిందువులకు నువ్వు ముస్లిం దగ్గర ఏం కొనొద్దని చెప్పొద్దు. నువ్వు ఆడ ఛాయ్ తాగొద్దు, ఆడ స్లో పాయిజన్ వేసి అమ్ముతుండని చెప్పొద్దు. ఆడ ఇంకోటి ఏంటి, మన ముస్లిం హోటల్లో ఆడు బిర్యానీలో పిల్లలు కాకుండా మందు గోళీలు వేస్తుండని చెప్పొద్దు. ఏమని చెప్తే మన వాళ్ళకు బాగా అంటే ఇది పర్సనల్, నా ఇష్టం, నువ్వెవరు చెప్పడానికి, ఇవన్నీ జవాబులు వస్తాయన్నమాట. అంటే అరే కొండేరి పప్పలారా, నేను చెప్పేది నా కోసం కాదురా, మన అందరి కోసం రా. నేనేమనుకుంటా అంటే నేను ఒక్కనే బతకాలి, నేను ఒక్కనే పైసలు సంపాదించాలి, మంచిగా ఉండాలని అనుకోను. ఆ పైసలు, ఆ సంపాదన, బట్ట పొట్ట అవన్నీ తర్వాత సెకండ్. ఫస్ట్ అయితే మనం ఉండాలి కదా, మన హిందువులు బతుకుండాలి కదరా. మన హిందువులు బతుకుండాలంటే చెప్తే బతుకుండాలనే కదా నేను చెప్పేది. మీకు అర్థం కాకపోతే నేనేం చేస్తా? ఇప్పుడు ఎన్నో రాష్ట్రాలలో ఇతర మన రాష్ట్రం వదిలేసి మిగతా రాష్ట్రాలలో అంతా రోజు ఏదో ఒక లొల్లి అవుతుండే. ఇప్పుడు మన రాష్ట్రంలో, మన తెలంగాణలో కూడా స్టార్ట్ అయిపోయింది. దానికి ఏం చేస్తారు? ఏం మిగలేరు. ఇప్పుడు చూడండి, నారాయణపేటలో ఏం గతి అయింది నిన్న నైట్ రచ్చ వేసారు ముస్లిమ్స్ అంతా వచ్చి. అంటే వీళ్ళంతా బతికేది ఎవరి వల్ల? హిందువులు వీళ్ళ దగ్గర కొనడం వల్ల వీళ్ళు బతుకుతున్నారు అంతే తప్ప ముస్లింలు కొనుక్కొని వాళ్ళు డెవలప్ అయ్యేది లేదు. ఇడ వీళ్ళని ముస్లింలను డెవలప్ ఎవరు చేస్తున్నాడు? హిందువులు. కాబట్టి మన హిందువులు వీళ్ళ దగ్గర కొనేది బంద్ చేస్తే వాళ్ళు మన పైకి వచ్చేది బంద్ చేస్తారు, మన దగ్గర గొడవలు బంద్ చేస్తారు, రాళ్ళు ఇగ్గేది బంద్ అయిపోతుంది, అన్నీ బంద్ అయిపోతాయి. ఇలా ఇవన్నీ బంద్ చేయాలంటే మనం వీళ్ళ దగ్గర కొనేది బంద్ చేయాలి. ఇప్పుడు నారాయణపేటలో మన తెలంగాణలో మనం ఏమనుకున్నామంటే ఇన్ని రోజుల నుంచి మన తెలంగాణలో ఉన్న ముస్లింలు అందరితో కలిసి ఉంటారు. చిన్న ఊర్లలో ఉన్న వాళ్ళు అయితే ఎట్లుంటారంటే అక్క చెల్లె, అన్న అక్క బావ అనుకుంటుంటారని మనం అనుకుంటుండే. కానీ ఇప్పుడు చూడండి, స్టార్ట్ అయిపోయింది కదా ఇక్కడ కూడా. మళ్ళీ ఇంకెప్పుడు మారుతారు మన హిందువులంతా? ఇంకెప్పుడు మారుతారు? వాళ్ళు వచ్చి కొడితే మనలో ఏం చేస్తారంటే ఖాళీ ధర్నాలో, లేకపోతే ఆ దీపాలు పెట్టేసి చూపించడం, లేకపోతే పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇవ్వడం. వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు కుమ్మక్క అయిపోతారు. కొంతమంది, అందరు కాదు, కొంతమంది కుమ్మక్క అయిపోయి ఏదో ఇంత పైసలు ఇస్తామో ఏదో చెప్పేసి వాళ్ళని వదిలించుకుంటారు. అది అక్కడ, ఇది ఇక్కడ అయిపోయింది. మన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏమైనా చేసి కొట్టిపోతే మన ఆడపిల్లని తీసుకుపోయి చంపేస్తే వీళ్ళు పోయి ధర్నాలు చేసడం ఒక్కటే తప్ప వీళ్ళకి ఏమీ రాదు. ఇంకెప్పుడండి మారేది? ఇంకెందుకండి ఈ జీవితాలు ఎందుకు ఇంకా మీవి? మన హిందువులు ఏం ఆలోచిస్తారు అంటే బట్ట పొట్ట ఇల్లు ఆలోచిస్తారు కదా. మీ ఇల్లు ఎట్లా పోతుందో చెప్తా. ఆడొక వర్క్ బోర్డ్ తీసుకొస్తాడు, ఇక ఇది వర్క్ బోర్డ్ భూమి అంటారు, నీ ఇల్లు బీకేసుకుంటారు, నీకు ఉండడానికి ఇల్లు ఉండదు. నెక్స్ట్ బట్ట అంటారా, నీ బట్టలు చింపేసి చంపేస్తారు నేను. మూడవది నీ పొట్ట, నీ దగ్గర ఉన్న ఏ దందన్నా చేసుకో, నీ దంద నడవకుండా ఆడు లాగేసుకుంటాడు నీ పొట్ట, నీ తిండి ఆడు లాగేసుకొని తినేస్తాడు. అట్లా అయిపోతారు ఈ జిహాదిగాళ్ళు, ఈ జాంబిగాళ్ళు అంతా తయారైపోతారు. కాబట్టి మన హిందువులు మాత్రం మేల్కోకపోతే నెక్స్ట్ తరాలకు మన పిల్లలు బతుకుండరు, మనం కూడా బతుకుండము. దీన్ని బాగా గట్టిగా బుద్ధి చెప్పాలి వీళ్ళకి. ఇప్పుడు ఈ ముస్లింలకు మనం బుద్ధి చెప్పకపోతే అందరు సర్వనాశనం అయిపోతారు. మన హిందువులు అనేటోడు ఒకడు ఎప్పుడో చరిత్రలో హిందువులు ఉండే భారతదేశంలో అనే పరిస్థితి వస్తుంది. అందుకని చెప్తున్నా, హిందువులారా అందరు కూడా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని మన ఏరియాలకు కూడా రానియకండి ఎక్కువ తక్కువ అయితే. వాళ్ళు ఇప్పుడు పగులు వచ్చి ఏరియాలో చూసుకొని పోయి రాత్రి దొంగతనం చేస్తాడు, లేకపోతే పిల్లల్ని కిడ్నాప్ చేస్తారు. ఈ దొంగతనాలకు పాల్పడేదంతా రాత్రుల్లో ఎవరు? మన హిందువులు ఉంటారా ఎవరన్నా మేల్క? మన హిందువులు ఏం చేస్తారు? పగులంతా పని చేసి వచ్చి రాత్రి తిని వండుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? పగలంతా వండుకుంటారు, పగులు పండుకోరు, తిరుగుతారు, మొత్తం తిరిగి మళ్ళీ రాత్రి వస్తారు దొంగతనానికి. ఇంకా అందుకని చెప్తున్నా, ఆ దొంగతనం ఒకటే అని కాదు, బొచ్చడైన లవ్ జిహాద్కు ఎంతోమంది అమ్మాయిలు చనిపోయారు. వీళ్ళు చేసే ప్రతి మన పండుగలకు కూడా అడ్డం వస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు చెంగిచెర్లలో ఏం గతి అయింది? మన వాళ్ళు డీజే పెట్టుకొని పాటలు పాడుతుంటే, పాటలకు డ్యాన్స్ చేస్తుంటే వచ్చి ఆపిరు, రాళ్ళు తీసుకొని కొట్టిరు, ఆడోళ్ళని మగవాళ్ళని చిన్నపిల్లలను కూడా కొట్టిరు. అదొకటి అయింది. అటువంటివి ఆడ అవుతున్నాయి. ఇప్పుడు నారాయణపేటలో అయింది, రేపటి రోజు కోటకొండలో కావచ్చు, ఆంగపురం కావచ్చు, బండగొండ కావచ్చు, ఇంకేదన్నా ఊర్లలో, చిన్న ఊర్లలో, తిరుమలాపురంలో కావచ్చు. అంటే ముస్లింలు ఎక్కడుంటే ఎక్కడ ఈ పనులు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. కానీ మన వాళ్ళకి అర్థమవుతలేదు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే కరెక్ట్ మస్జిద్కి పోయి నమాజ్ చదివేటప్పుడు వాళ్ళు మొత్తం ప్లానింగ్ చేసుకుంటారు. ఆడనే ఇంకా ఆ గుంపు మొత్తం పందుల గుంపు ఉంటుంది కదా, ఆ గుంపు అంతా ప్లాన్ వేసుకుంటారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అక్కడ నుంచి ఏమొచ్చింది? పైనుంచి ఆదేశాలు ఏమున్నాయి? పైనుంచి వీళ్ళకి వచ్చిన ఆదేశాలు ఇప్పుడు కాదు, 5-6 సంవత్సరాల నుంచే ఉన్నాయి ఆల్రెడీ ఇలా ప్లానింగ్లు. ఏముందయ్యా అంటే మనకు 2047 వరకు హిందువుల్ని తూడిసేయాలి మొత్తం.
తుడిపేయాలంటే ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపాలి, లేకపోతే స్లో పాయిజన్లు అటువంటి విషాలు వేసి వీళ్ళకి అమ్మాలి. ఏమమ్మాలి? ఛాయ్ అమ్మాలి, నీళ్ళు అమ్మాలి, పండ్లు అమ్మాలి, ఇంకా బిర్యానీలు అమ్మాలి, ఇవన్నీ అమ్మాలి. వీళ్ళకి అమ్మితే వీళ్ళు స్లోగా ఒకరొకరు చనిపోతుంటారు. అప్పుడు మన ముస్లిం రాజ్యంగా మార్చుకోవచ్చు అని వీళ్ళ ప్లాన్లో ఉన్నారు. కాబట్టి మన హిందువులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడకపోతే వీళ్ళకేల్ కథం అంతే. ఎవడు మిగిలి ఉన్నారు హిందువులు, వాళ్ళ ప్లానింగ్లో వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. అందుకనే కదా ఇన్ని గొడవలు చేస్తున్నారు వాళ్ళు. ప్రతి దానికాడ వాళ్ళు వచ్చి గొడవలు చేసడం, మన పండుగలకు అడ్డుకోవడం, మనం పాటలు పెడితే లేదు బజ్జేయాలి, మా నమాజ్ అవుతుంది అని చెప్పడం. అంటే మన హిందువులు ఒక్కరోజన్నా వాళ్ళ పండుగల మీద రాళ్ళిగ్గడం కానీ, వాళ్ళ పండుగను అడ్డుకోవడం కానీ ఎటువంటిది ఏమైనా చేసిరా? వాళ్ళు చేసుకుంటుంటే మనోళ్ళే పోయి వాళ్ళకి ముబారకులు చెప్తారు, కలుస్తారు, ఏదో వాళ్ళయ్యా వీళ్ళయ్యా ఒకటే అన్నట్లు. ఇప్పుడు అర్థం చేసుకోవాలి, ఇక మీ అయ్యా వాళ్ళయ్యా వేర్వేర్రా. అది రాజకీయ నాయకులు అయితే వాళ్ళు ఏం చేయలేరు, కానీ మనమే చేసుకోవాలి దీన్ని. కాబట్టి హిందువులు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు నారాయణపేట బంద్ ఉంది. ఎందుకు బంద్ ఉంది? నేను కొన్ని వీడియో క్లిప్లు చూపిస్తున్నా, చూడండి ఒకసారి. ఓకేనా? చూసిరా అది ఎందుకు అయింది అట్లా? వాళ్ళు చేసుకునేటోళ్ళు ఊక చేసుకోక మన హిందువుల మీద వచ్చి హిందువుల నెత్తులు బలగొట్టేసి నానా రకాలు చేసిరు. అవసరం అయ్యా? ఇంకా ఎన్ని రోజులు అలా జోక్కుంటూ తిరుగుతారు మన హిందువులు కూడా. వాళ్ళ పండుగలకు పోయి ముబారక్లు అవి ఇవి చెప్తారు కదా, మీ పండుగకు వాళ్ళు వచ్చి ఏమైనా చేస్తురా? మీ గుళ్ళో వచ్చి పూజ చేస్తురా? మీరెందుకు అలా దర్గాలకు వీర్గాలకు పోయి మొక్కుతురు? ఏమన్నా వాళ్ళ మీ తాతనా ఆయన దర్గాలో ఉన్న సమాధి? ఆ సమాధికి పోయి మొక్కితే ఏమొస్తుంది మీకు? ఇంకా వస్తలేదు. ఇంకా ఈ దర్గాలకు పోయేటోళ్ళకు వీళ్ళకంతా రావాలి, ఇంకా జ్ఞానోదయం రావాల్సి వస్తుంది. ఈ దర్గాలకు వీర్గాలకు పోయి వాళ్ళకు బాగా పోషిస్తున్నారు కదా మీరు. ఆ పోషించడం బంద్ చేయండి. బంద్ చేసి మనోళ్ళని మనం చూసుకోవాలి, మనోళ్ళని మనం కాపాడుకోవాలనేది ఒకటి పెట్టండి. నేను ఇట్లా చెప్తున్నాను, ఎవరు ఏమని అనుకోండి. నేను ఏమైనా తప్పు చెప్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. కొద్దిగా నేను ఏం చేయాలి, ఏం చేస్తున్నా అనేది కూడా మీరు చెప్పొచ్చు, అట్లేం లేదు. కామెంట్ బాక్స్ ఖాళీ ఉంది. అంటే మన వాళ్ళకి ఏం చెప్తామంటే, మనం మ్యాక్సిమం చూడు బాబు, ఇక్కడ పోతే నీకు ఇది ఉంది, ఆ బిర్యానీలో స్లో పాయిజన్ కలిపిండు, పిల్లలు కాకుండా టాబ్లెట్లు కలిపిండు, పోవద్దు అంటే మన వాళ్ళకి ఎగలేని కోపం వస్తుంది. ఏమో ఇక నేనే మోతేపరిని, నువ్వెవడు నాకు చెప్పనీకే, నా పర్సనల్ విషయాలు అవి ఇవి అని చెప్పేసి మళ్ళీ ఇట్లాంటివి అయినాయి కదా. కళ్ళు తెరిచి చూస్తలేరా? ఇప్పుడు ఉందా కొద్దిగా నా బుద్ధి జ్ఞానం? అంటే నాకు కొంతమంది చెప్పారు, నువ్వు ఏమని చెప్తే హిందువులకు కూడా ఎందుకు తిడతావు అంటే, హిందువులకు తిడతలే నేను, సెక్యులర్ కుక్కలకు తిడుతున్నాను. మన దాంట్లో సెక్యులర్ కుక్కలు బొచ్చెడు మంది ఉన్నాయి. నేను హిందువులు అంటే కటర్ హిందువులకు అస్సలు తిడతలేను. ఎందుకంటే కటర్ హిందువులు ఎట్లుంటారనేది నాకు తెలుసు. నేను కూడా ఒక కటర్ హిందువునే కాబట్టి నేను ఏం చేయాలో నాకు తెలుసు. నేను వాళ్ళ దగ్గర చెప్పులు కూడా కొనా లాస్ట్కు, అదనమాట కథ. అందుకని చెప్పేసి అందరూ కూడా దాన్ని పాటించి వీళ్ళతోన ఏం తీసుకునేది కూడా అన్నీ బంద్ చేయండి. వీళ్ళని ఏడబెట్టాలనో చెప్పుని ఏడవదలనో ఆడ వదిలితే ఈ పందులని
పందులు ఏడుండాలను ఆడనే ఉంటాయి. మనం పందులను తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టుకుంటే ఆడిగా నెత్తి కాదు కదా, నీ రేపు వగ్బోర్డ్ అని చెప్పేసి నీ ఇల్లు సాఫ్ చేస్తాడు, నువ్వు తినే తిండి గుంజుకొని తినేస్తారు, నీ బట్టలు చింపేసి చంపేస్తాడు. ఇది మాత్రం పక్కా. ఓకేనా? అందరికీ జై శ్రీరామ్, జై భారత్ మాతాకి జై.